హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మీకు బైక్లో సెల్ఫ్ స్టార్ట్ ఉందా? బైక్ అయినా కానీ, స్కూటీ అయినా కానీ, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ఓలికి కానీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఇది సెల్ఫ్ స్టార్టర్ కాయిల్. ఈ కాయిల్ అనేది మనకి ఏ విధంగా అటాక్ చేస్తుందో తెలియదు. ఇది కానీ అటాక్ చేసిందంటే కంపల్సరీగా ఒకటి బ్యాటరీ అన్న డౌన్ అయిపోవాలి, లేకపోతే సెల్ఫ్ మోటార్లో బ్రష్ అన్న పోవాలి. అసలు టోటల్గా ఇది క్రియేట్ చేసే ప్రాబ్లం ఏందో మీరు తెలుసుకున్న తర్వాత దీని అనేది ఎలా సరి చేసుకోవాలి, మనకి ప్రాబ్లం అనేది అటాక్ చేసినప్పుడు దీని గురించి దీని గుండా మనం ఎలా తప్పించుకోవాలి ఏందనేది నేను స్టెప్ బై స్టెప్ చూస్తాను. మీరు ప్రజెంట్ ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది బండికి ఎలా స్టార్ట్ అవుద్దో తెలుసుకోండి. నేను సుజుకి యాక్సెస్ బండి మేము చూపిస్తాను, ఒకసారి దాన్ని చూడండి ఫ్రెండ్స్. బండి అనేది స్టార్టింగ్లో ఉంది ప్రజెంట్. ఇప్పుడు నేను కీ ఆఫ్ చేస్తాను. చూడండి, కీ ఆఫ్ చేయగానే ఇంజిన్ కాడ సెల్ఫ్ మోటార్ అనేది రన్ అవుతుంది. అంటే మనం సెల్ఫ్ స్విచ్ కొట్టలేదు, ఏం కొట్టలేదు, అది రన్ అవుతుంది. బండి ఆన్ చేయగానే మళ్ళీ బండి అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. మీరు అబ్జర్వేషన్ చేయండి. ఆఫ్ చేస్తాను. చూడండి, మోటార్ అనేది రన్ అవుతూ ఉంది. మనం సెల్ఫ్ బటన్ పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు, అయితే రన్ అవుతూ ఉంది. ఓకేనా? ఇప్పుడైతే మనం బండి అనేది ఆఫ్లో ఉంది. ఆన్ చేసామంటే మనకి ఆన్ చేసినా సరే బండి స్టార్టింగ్లో ఉన్నా సరే సెల్ఫ్ మోటార్ రన్ అవుతుంది. ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. చూసారా? ఇప్పుడు ఆఫ్ చేసాం. ఆఫ్ చేసి మీరు చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మనకి టోటల్గా ఏంటంటే ఈ స్టార్టర్ కానీ పోయింది అంటే మనకి కీతో పని లేదు, సెల్ఫ్ స్విచ్తో పని లేదు, డైరెక్ట్గా మోటార్ అనేది డైరెక్ట్గా రన్ అవుతూ ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చిందంటే ఈ కాయిల్ ఫెయిల్ అయిపోవడంతో వచ్చింది. ఈ కాయిల్ కానీ చూసుకుంటే ఎక్కడ ఉంటుంది ఈ ప్రాబ్లం అంటే ఇందాక మీరు చూసారు కదా సుజుకి యాక్సెస్కి ఆ ప్రాబ్లం అనేది డైరెక్ట్ అయిపోయినప్పుడు ఎలా సరి చేసుకోవాలి వాంటెడ్గా. ఓకేనా? ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది కానీ చూసుకుంటే మనకి ఏ బండికైనా చూసుకుంటే మనకి బండికి బ్యాటరీ పక్కన ఉంటుంది. ఓకేనా? మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను దీన్ని. చూడండి, ఇక్కడ బ్యాటరీ పక్కన ఉంటుంది. ఇది i3 మోడల్ కాబట్టి i3 కాయిల్ వచ్చిందని చెప్పేసి సెల్ఫ్ స్టార్టర్ తీసుకొచ్చి పెట్టాడు. మామూలుగా స్పెండర్ ప్లస్ స్పెండర్ ప్రోలకు కానీ చూసుకుంటే i3 లేని బండ్లకి ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఫ్యాషన్ ప్రోలకు కానీ ఏడే ఉంటుంది. మీరు అదేవిధంగా షైన్కి పక్కన ఉంటుంది. పల్సర్ చూసుకున్నా సరే బ్యాటరీ పక్కనే ఉంటుంది. మనకి ఏ వెహికల్ చూసుకున్నా బ్యాటరీ పక్కనే ఉంటుంది. యాక్టివా కానీ బ్యాటరీ పక్కనే ఉంటుంది. బ్యాటరీ కాడ ఏ బండికి అయితే స్పేస్ లేదు ఆ బండ్లకి సెల్ఫ్ మోటార్ దగ్గరలో ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకు ఎప్పుడైనా బ్యాటరీ పక్కన స్పేస్ లేదు అన్న బండ్లకి సెల్ఫ్ మోటార్ దగ్గరలో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు టోటల్గా సెల్ఫ్ స్టార్టర్ అంటే ఎక్కడ ఉంటుందో తెలుసుకున్నారు. అసలు ఇది క్రియేట్ చేసే ప్రాబ్లం ఏందో కానీ మీరు తెలుసుకున్నారు. ఏంటంటే కీతో పని లేకుండా సెల్ఫ్ బటన్తో పని లేకుండా సెల్ఫ్ మోటార్ అనేది డైరెక్ట్గా రన్ అవుద్ది అని మీరు తెలుసుకున్నారు. ఆ ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా దాడి చేస్తుందో మనకు తెలియదు. కంపల్సరీగా అయితే ప్రాబ్లం అనేది ఏదో టైంలో మీరు అనేది ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఆ ప్రాబ్లం అనేది సరి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటి, మీరు ఈ ప్రాబ్లం అనేది డైరెక్ట్ అయినప్పుడు మీకు దగ్గరలో మెకానిక్ ఉన్నాడా లేడా అనేది మీరు పక్కన పెడితే కంపల్సరీగా మీకు ప్రాబ్లం వచ్చిన టైంలో మెకానిక్ అనేది దగ్గర ఉన్నాడు కాబట్టి ఇది సెల్ఫ్ స్టార్టర్. ఓకేనా? మీ బండికి ఎక్కడ ఉందో తెలిసి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు స్పెండర్ ప్రోకి బ్యాటరీ పక్కన ఉంది, యాక్టివాకి ముందర 4 స్క్రూలు ఓపెన్ చేస్తే డోమ్ లోపల ఉంటుంది. మనకి పల్సర్ కానీ చూసుకుంటే డోర్ పక్కన ఉంటుంది. హోండా షైన్కి యూనిక్ అని చూసుకుంటే ఇక్కడ ఈ డోర్ పక్కన అనేది ఉంటుంది. మీరు మీ బండికి ఆడుందో కాయలు తెలుసుకోండి. ఎందుకంటే మీరు బండి వాడే ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో ఈ కాయలు అనేది డైరెక్ట్ అవ్వచ్చు. సెల్ఫ్ స్టార్ట్ ఉన్న బండి అయితే మీరు బైక్ కాదు, స్కూటీ కాదు, ఏ బండికైనా సరే కంపల్సరీగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఎప్పుడైతే సెల్ఫ్ మోటార్ అనేది డైరెక్ట్ అవుద్దో డైరెక్ట్ అవ్వగానే మీరు ఏం చేయాలంటే మీకు కీ ఆఫ్ చేసినా ఆన్ కాదు, సెల్ఫ్ బటన్ ఏం చేసినా ఆఫ్ కాదు. కంపల్సరీగా ఏంటంటే ఈ సెల్ఫ్ స్టార్టర్ మీద తట్టాలి. సెల్ఫ్ స్టార్టర్ మీద మీరు చూసుకుంటే ఇది మనం స్పెండర్ ప్రోకి యాక్టివాకి సేమ్ కాయిల్ వస్తుంది. ఈ కాయిల్ అనేది ఇలా తట్టారంటే అప్పుడు సెల్ఫ్ స్టార్టింగ్ అనేది రన్ అవుతుంది కదా, మోటార్ డైరెక్ట్ అయిపోయి అది అనేది ఆగిపోద్ది. ఓకే, ఈ కాయిల్ అనేది బ్యాటరీ పక్కన లేదు, కాయిల్ అనేది ఎక్కడో ఉంది, మాకు కనబడలేదు, సరే కాయిల్ తట్టిన ఆఫ్ కాలేదు అనుకున్నప్పుడు ఏంటంటే మీరు బ్యాటరీ కనెక్షన్ అనేది తీయాలి. ఓకే, మేము బ్యాటరీ కనెక్షన్ అనేది తీయలేము, ఈ కాయిల్ కానీ తట్టలేము, మా కాడ ప్రజెంట్ స్కూడే లేదు, మాది యాక్టివా బండి, అసలు దీని గురించి మాకు ఎలాంటి అనుభవం లేదు అనుకుంటే అసలు సెల్ఫ్ మోటార్ రన్ అవుతుంది కదా అది ఎప్పుడు ఆగద్ది అనే విషయం మీరు తెలుసుకోవాలంటే కంపల్సరీగా ఏంటంటే ఒకటి బ్యాటరీ డౌన్ అయిపోవాలి, లేకపోతే 2 సెల్ఫ్ మోటార్లో బ్రష్లు పోవాలి. అప్పుడుదా మీ బండికి సెల్ఫ్ అనేది ఆగద్ది. కంపల్సరీగా మీకు సెల్ఫ్ మోటార్ ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఒకసారి డైరెక్ట్ అయ్యిందంటే ఈ కాయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. లేదు మీరు ప్రెజెంట్ అనేది ఇలా ఎప్పుడు తడతారో తట్టంగానే మీకు సెల్ఫ్ మోటార్ అనేది నార్మల్ అయిపోతే ఆ తర్వాత సెల్ఫ్ కొడితేనే సెల్ఫ్ అనేది పనిచేస్తుంది. అయినా సరే మీరు ఎప్పుడైనా సరే ఈ కాయిల్ అనేది మార్చుకోవాలి.
ఓకేనా. అప్పటికప్పుడే కాకపోయినా 1 డేస్ 2 డేస్లో మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం అనేది రిపీట్ కాకముందే మీరు చేంజ్ చేసుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను. అలాగే వాడితే ఏంటంటే మీకు ఎప్పుడైనా రన్నింగ్లో లాంగ్ డ్రైవ్ పోయేటప్పుడు ఇది అనేది డైరెక్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే బ్యాటరీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా సెల్ఫ్ మోటార్లో బ్రష్లు కానీ అరిగిపోతాయి. కాబట్టి కంపల్సరీగా ఒకసారి వెళ్ళి మెకానిక్ కాడ అనేది దీని చెక్ చేయించుకోండి, వీలైతే చేంజ్ చేయించుకోండి. ఎందుకంటే బైక్లో ఏ బండికి అయితే మీరు బైక్ కాదు స్కూటీ కాదు మీ కాడ ఏ బైక్ అయితే ఉందో ఆ బైక్కి సెల్ఫ్ మోటార్ ఉంది అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కానీ సెల్ఫ్ వెహికల్స్ ఉంటే వాళ్ళకి కానీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళు కానీ తెలుసుకుంటారు, ఓహో మన బండిలో ఈ కాయలు అనేది ఒకటి ఉంటుంది, దీని గురించి మనం తెలుసుకోవాలి, ఎప్పుడైనా డైరెక్ట్ అయితే ఈ ప్రాబ్లం అనేది మనం ఇలా సరి చేసుకోవాలని వాళ్ళు తెలుసుకుంటారు. అదేవిధంగా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళుగా నేను అనేది కొద్దిగా సంతోషపడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా, సెల్ఫ్ స్టార్టర్ క్రియేట్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది ఎలా వస్తుంది, ఎలా దాడి చేస్తాం మనకు తెలియదు. కాబట్టి కంపల్సరీగా దీని గురించి తెలుసుకోవడం మనం బెస్ట్ అని నేను చెప్తాను. ఓకేనా. అదే టైంలో దీని కానీ పట్టించుకోకపోతే కొన్ని బండ్లకి వైరింగ్ స్టార్ట్ అయినా సరే బండ్లు కానీ కాలిపోయే ఇష్యూ ఉంటుంది. కాబట్టి అందుకని కంపల్సరీగా ఇదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆ టైంలో అంటే ఒకటి బ్యాటరీ కనెక్షన్ తీయడం లేకపోతే 2 కాయలు కనెక్షన్ తీయడం ఏదో ఒకటి చేస్తే మనకి బండికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా సేఫ్గా బయటపడతాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.